కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి జగదీష్ షెట్టర్ తిరిగి బీజేపీలో చేరుతున్నాడు. ఆయన అసెంబ్లీ ఎన్నికల సమయంలో బీజేపీకి వదిలి కాంగ్రెస్ పార్టీలో చేరాడు. ఆయన గతంలో ముఖ్యమంత్రిగా భారతీయ జనతా పార్టీ తరఫున ఉన్నారు. కానీ ఆయనకు మళ్ళీ అసెంబ్లీ టికెట్ నిరాకరించింది పార్టీ లాస్ట్ టైం. చాలా ప్రముఖ లింగాయత్ లీడర్ వాస్తవానికి. సో ఆయనకు అలాగే మాజీ ముఖ్యమంత్రి లక్ష్మణ్ సవాడీకి బీజేపీ టికెట్లు ఇవ్వకపోతే కర్ణాటకలో బీజేపీ తరఫున ముఖ్యమంత్రిగా ఉప ముఖ్యమంత్రిగా పనిచేసిన ఈ ఇద్దరు నేతలు కాంగ్రెస్లో చేరారు. కాంగ్రెస్ పార్టీకి ఆ సమయంలో ఇది ఒక పెద్ద వాతావరణాన్ని క్రియేట్ చేసింది. ఎందుకంటే ఇద్దరు ప్రముఖ బీజేపీ నేతలు కాంగ్రెస్ వైపు రావడం డెఫినెట్గా అడ్వాంటేజ్. ఎన్నికలు అయ్యాయి. జగదీష్ షెట్టర్ ఎమ్మెల్యేగా ఓడిపోయాడు. లక్ష్మణ్ సవది కాంగ్రెస్ తరఫున ఎమ్మెల్యేగా గెలిచాడు. అయినా ఆయన మాజీ ముఖ్యమంత్రి కనుక జగదీష్ షెట్టర్కు మళ్ళీ ఎమ్మెల్సీ పదవి ఇచ్చారు. ఎమ్మెల్సీ పదవి ఇచ్చి గౌరవించింది కాంగ్రెస్ పార్టీ. ఇప్పుడు 9 నెలల తర్వాత ఆయన తిరిగి గర్వాప్సి బీజేపీ గూటికి చేరుతున్నారని వార్తలు. ఈవెన్ లక్ష్మణ్ సవడితో కూడా బీజేపీ నేతలు చర్చలు జరుపుతున్నారని వినికిడి. ఈలోగా డీకే శివకుమార్ కూడా డ్యామేజ్ కంట్రోల్లో భాగంగా లక్ష్మణ్ సవడితో సమావేశమయ్యారు. ఎందుకు ఈ పరిణామాలు జరుగుతున్నాయంటే అక్కడ యడియూరప్ప కుమారుడైన రాఘవేంద్రను యడియూరప్ప కుమారుని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుని చేశారు. జగదీష్ షెట్టర్ కూడా లింగాయత్ లీడరు. లింగాయత్ ఓట్ల ఆధారంగానే బీజేపీ కర్ణాటకలో బలం పెంచుకుంటూ వచ్చింది. ఈవెన్ అధికారంలో కూడా వచ్చింది. సో యడియూరప్పను పక్కకు పెట్టడము, అలాగే జగదీష్ షెట్టర్ లాంటి నేతలు వెళ్ళడంతో లింగాయత్ ఓట్లో కూడా కొంత ఓటు బీజేపీ ఆ సమయంలో కోల్పోయింది. ఇప్పుడు లోక్సభ ఎన్నికలు ఉన్నాయి. కర్ణాటకలో 28 సీట్లు ఉన్నాయి. బీజేపీకి ఆల్రెడీ 25 సీట్లు ఉన్నాయి. కర్ణాటకలో కాంగ్రెస్ భారీ విజయం సాధించిన నేపథ్యంలో ఎంపీ సీట్లు కూడా కాంగ్రెస్ ఎక్కువగా గెలుచుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. గతంలో 2018లో కూడా బీజేపీ అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయినా అప్పుడు సింగిల్ లార్జెస్ట్ పార్టీగా బీజేపీయే ఉండే. లోక్సభ ఎన్నికలకు వచ్చే వరకు 25 to 28 సీట్లు గెలుచుకుంది. కానీ ఈరోజు ఆ పరిస్థితి కాదు. ఈరోజు బీజేపీ బాగా దెబ్బతిని కర్ణాటకలో కాంగ్రెస్ మంచి మెజార్టీతో అధికారంలో ఉంది. ఇలాంటి ఎన్నికల్లో తిరిగి ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ మళ్ళీ పార్లమెంట్ ఎన్నికల్లో కూడా మంచి షో కనుక చూపెట్టగలిగితే బీజేపీకి 25 సీట్లలో గణనీయమైన సీట్లు ఓడిపోయే అవకాశం ఉంది. అందుకొరకు ముందస్తుగా జాగ్రత్త పడుతోంది భారతీయ జనతా పార్టీ. అందుకే అసెంబ్లీ ఎన్నికల్లో జేడీఎస్తో కొట్లాడిన పార్టీ జేడీఎస్ను కలుపుకుంది. ఇప్పుడు ఎన్డీఏ కూటమిలో జేడీఎస్ కూడా చేరింది. ఇప్పుడు బీజేపీ నుంచి గతంలో వెళ్ళిపోయిన నేతల్ని కూడా తిరిగి పార్టీలోకి తెచ్చుకొని లోక్సభ ఎన్నికల్లో తమ సత్తా చూపెట్టాలన్నది బీజేపీ వ్యూహం. ఎందుకంటే బీజేపీ ప్రతి సీటు పైన కాన్సన్ట్రేట్ చేస్తోంది. ఆల్రెడీ ఇండియా కూటమిలో సీట్ల సర్దుబాటు ప్రశ్నార్థకంగా మారుతున్నాయి. ఈ సమయంలో తనకు ఎక్కడ సీట్లు పోయే ప్రమాదం ఉంటే అక్కడ జాగ్రత్త పడే పని బీజేపీ చేస్తోంది. అందులో భాగమే కర్ణాటకలో బీజేపీ నేతల గర్వాప్సి.